హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి రీడింగ్స్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు విన్న వార్త నిజమా? అబద్ధమా? అసలు ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇలాంటి రీడింగ్ నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి రీడింగ్ చేయడం అనేది అంటే నాకు కూడా కొత్తే. బట్ నాకేమనిపించిందంటే నా దగ్గరికి చాలా మంది వస్తుంటారండి. వాళ్ళు ఏదో వింటారు. విన్నది నిజమా? కాదా? అని టైమ్ టు టైమ్ ఇలాంటి కామన్ క్వెషన్ అడుగుతూనే ఉంటారు. బేసిక్‌గా నాకేమనిపించిందంటే జనరల్ రీడింగ్‌లో కూడా మేబీ చేస్తే బావుంటుందేమో అనిపించింది. ఆఫ్‌కోర్స్ అంటే మీరు పాజిటివ్‌గా అయినా వినొచ్చు, నెగెటివ్‌గా అయినా వినొచ్చు. బట్ రీడింగ్ ఎలా వస్తే దాని ప్రకారం నేను మాట్లాడతాను కాబట్టి చూద్దాం అసలు. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి స్ట్రాబెర్రీ క్వార్ట్జ్ థంబ్ స్టోన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీరిప్పుడు విన్న వార్త నిజమా? అబద్ధమా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? బేసిక్‌గా ఈ రీడింగ్ చూసే ముందు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి వార్తలు వింటారు. అది కొన్నిసార్లు పాజిటివ్‌గా ఉండొచ్చు, కొన్నిసార్లు నెగెటివ్‌గా ఉండొచ్చు. ఏది ఏమైనా ఇక్కడ అంటే సిట్యుయేషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా రీడింగ్ అనేది నేను అంటే చెప్పడానికే ట్రై చేస్తాను. బట్ ఇఫ్ మీకు ఏదైనా సరే కొంతవరకు మ్యాచ్ అవ్వట్లేదు అంటే మీరు ఆ పార్ట్‌ని ఇగ్నోర్ చేయొచ్చు. చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు యాక్చువల్‌గా ఒక న్యూస్ విన్నారండి. ఈ న్యూస్ ఏంటంటే ఫ్యూ వీక్స్ కానీ, ఫ్యూ మంత్స్ బ్యాక్ కానీ వినడానికి ఛాన్స్ ఉంది. మరీ రీసెంట్ టైమ్స్‌లో విన్నట్టుగా అయితే నాకు అనిపించట్లేదు. బట్ ఈ న్యూస్ విన్నప్పటి నుంచి మీరేంటంటే భయపడడం కానీ, దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండకపోవడం కానీ, తప్పించుకొని తిరగడం కానీ, ఇలాంటివేవో చేస్తున్నారు. మోస్ట్‌లీ ఇదేంటంటే బ్యాడ్ న్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. గుడ్ న్యూస్ కంటే కూడా. ఇఫ్ నేను చెప్తుంది మీకు రెజోనేట్ అయితే ఓకే. రెజోనేట్ అవ్వకపోతే ఇంకో కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి, ప్రాబ్లమ్ లేదు. బట్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం మోస్ట్‌లీ బ్యాడ్ న్యూస్ ఏదో విన్నారు. ఆర్ అట్‌లీస్ట్ బ్యాడ్ న్యూస్ కాకపోయినా సరే మీకు కంఫర్టబుల్‌గా ఉండే న్యూస్ అయితే కాదు. ఖచ్చితంగా మీరేంటంటే ఈ న్యూస్ విన్నప్పటి నుంచి చాలా డిఫరెంట్‌గా ఉంటున్నారు. డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సడెన్‌గా బర్డెన్‌లా అనిపిస్తుంది. సడెన్‌గా లైఫ్ మారిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఫేస్ చేయడానికి రెడీగా లేరు. తప్పించుకొని తిరుగుతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ అంటే ఈ టాపిక్ కోసం మీ దగ్గర ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసినా సరే, మీరేంటంటే ఇగ్నోర్ చేయడానికే ట్రై చేస్తున్నారు. అంటే రీజన్ ఒకటే. మీరు ఒకటనుకున్నారు. బట్ ఇక్కడ ఇంకొకటి జరిగినట్టుంది. ఆర్ ఇంకొకటి విన్నారు. మీరు అనుకోలేదు ఇలాంటివి వింటారు అని చెప్పి. బట్ విన్నారు. ఇదేంటంటే మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. మోస్ట్‌లీ తప్పించుకొనే తిరుగుతున్నారండి. అయితే ఇదేంటంటే యాక్సెప్ట్ చేయడానికి మీకు కష్టంగా ఉంది. కాకపోతే మీరు విన్న న్యూస్ అయితే అబద్ధం కాదండి. మోస్ట్‌లీ మీరు విన్నది నిజమే. అట్‌లీస్ట్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి నేను క్లారిటీ ఇవ్వగలను. విన్నది నిజమే. ఆల్రెడీ ఇక్కడ మీరు ఆ డిస్టర్బెన్స్ కూడా ఫీల్ అవుతున్నారండి. అంటే ఎలా అంటే ఆహ్, కొన్ని జరుగుతున్నాయి. జరిగిందేంటంటే క్లియర్‌గా అంటే మీరు విన్నది నిజమే అన్నట్టుగా ప్రూవ్ చేస్తుందన్నమాట. కానీ మీరు ఆలోచిస్తున్నారు. కొంచెం స్లో డౌన్ అవుతున్నారు. అంటే ఇంకా ఎక్కడైనా సరే స్మాల్‌గా అయినా సరే అంటే చేంజ్ ఒస్తదేమో! ఆర్ విన్నది మేబీ నిజమే అయినా సరే స్టిల్ ఇంకా ఎక్కడైనా ఛాన్స్ ఉంటదేమో! ఆర్ పూర్తిగా విన్నది నిజం అవ్వకపోవచ్చు కూడా. లైక్ రకరకాలుగా ఆలోచిస్తున్నారు. మీ కార్డ్స్‌లో ఎనర్జీ అయితే అలానే ఉంది మోస్ట్‌లీ. అంటే ఒకటి మాత్రం నిజమండి. జరిగింది ఆర్ మీరు విన్నది అయితే నిజమే. అందుకే మీరేంటంటే తప్పించుకొని తిరుగుతున్నారు. యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు.
పోనీ అది విడిచిపెట్టియండి. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మీరు ఇలా తప్పించుకొని తిరుగుతున్నా సరే, ఏది కూడా మారిపోవట్లేదు. ఆర్ ఏది కూడా మీకు కంఫర్ట్ ఇవ్వట్లేదు. ఆర్ మీరు ఏదైతే విన్నారో అటువైపు నుంచి అది రాంగు. మీరు విన్న దాంట్లో అయితే నిజం లేదు అని చెప్పి మీకు ఎలాంటి ప్రూఫు దొరకట్లేదు. ఆర్ మీరేంటంటే అలాంటి న్యూస్ ఎక్కడా వినట్లేదు. మోస్ట్‌లీ మీరు విన్న దాని ప్రకారమే ప్రతిదీ జరుగుతూ వస్తుంది. అయినా సరే మీ మనసేంటంటే ఒప్పుకోవట్లేదు. మీరెలా ఫీల్ అవుతున్నారంటే, లేదు లేదు మనం ఇలా అనుకుంటున్నాం కానీ అంటే ఇది మేబీ అబద్ధం కూడా అవ్వచ్చు. మేబీ ఒకవేళ ఇలా జరిగినా సరే ఇది మారిపోవచ్చు. మనం ఏంటంటే అలా అనుకోకూడదు అని ఇలా మీరేంటంటే స్లో డౌన్ అయ్యి రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు ఏంటంటే మీరు ఇది ఎలా అయినా డీల్ చేయగలరా? మీ వల్ల అవుతుందా? సో మీరిక్కడ ఏం చేస్తే బావుంటుంది అని ఇలా కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఆఫ్‌కోర్స్ మీరేంటంటే ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది జరిగింది. కాకపోతే మీరేంటంటే అప్పుడే ఇది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. సో అందుకే ఇప్పటి వరకు అయితే అంటే చూసి చూడనట్టుగా, విని విన్నట్టుగా సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే స్లోగా మీరిది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆర్ ప్రాసెస్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. సో, అలా అని చెప్పి మీకేంటంటే ఫుల్ క్లారిటీ రాలేదు. ఆర్ ఫుల్‌గా మీరేంటంటే కన్విన్స్ అవ్వలేదు. ఎందుకంటే ఇలా మీరు కన్విన్స్ అయితే మీరు ఇది ఫేస్ చేయలేరు. మీ వల్ల అవ్వదు. మీరేంటంటే డెఫినెట్‌గా ఇది మాత్రం అనుకోలేదు. బట్ ఇది జరిగింది. సో, ఇది కరెక్ట్ కాదు. ఆర్ ఇది అట్‌లీస్ట్ మీరు డిజర్వ్ చేయరు అని అంటే మీ ఫీలింగు. సో, దానివల్ల ఏంటంటే ఇంకా కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. కొన్ని చేంజెస్ చేసుకోవడానికి రెడీగా లేరు మీరు. కొన్నిసార్లు ఇది పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు ఇది నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు కంట్రోల్ తప్పుతున్నారు. కొన్నిసార్లు పేషెన్స్‌తోని అంటే ఉండలేకపోతున్నారు. రకరకాలుగా ఫీల్ అవుతున్నారు. మీరు ఎలాంటి పెయిన్ తీసుకుంటున్నారో, మీ లైఫ్‌లో ఎలాంటి సఫరింగ్ ఉందో నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఇది మీరు డిజర్వ్ చేసేదైతే కాదు. నిజంగానే మీకు అన్‌ఫెయిర్‌గానే జరిగింది. బట్ ఇదేంటంటే కర్మ వలన జరిగింది అని చెప్తానండి. కర్మ అనేది ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఇది జరగాల్సుంది. అండ్ దీనివల్ల మీరేంటంటే కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కర్మని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, అందుకే ఇలాంటి న్యూస్ అయితే మీరు విన్నారనే చెప్పాలి. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. వచ్చే రోజుల్లోనేంటంటే స్లోగా మీరు ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తారండి. అప్పుడు కూడా మీరేంటంటే ఎమోషనల్‌గా చాలా స్ట్రెస్ తీసుకుంటారు. చాలా సఫర్ అవుతారు. మీకెలా ఉంటదంటే అంటే ఎక్కువ ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించినా ఆర్ ఎవరికైనా మంచి చేయాలనుకున్నా ఆర్ అంటే ఏదో మన కోసం మనం ఆలోచించుకోకుండా, మన కోసం మనం మంచి చేసుకోకుండా, ఇలా వేరే విషయాల్లో వేరే వ్యక్తులకి ఏదో చెయ్యాలనుకుంటే ఇలానే ఉంటుంది అని మీరేంటంటే ఒక లెసన్ నేర్చుకుంటారు మోస్ట్‌లీ. సో, దాని నుంచి మీరేంటంటే స్లోగా రైట్ డెసిషన్స్ తీసుకుంటూ రైట్ పాత్‌లో అయితే మూవ్ అవుతారు. ఈ సిట్యుయేషన్ నుంచి అయితే మీరు బయట పడతారండి. అండ్ ఈ సిట్యుయేషన్ గురించి కూడా మీకు ఇంకా చాలా విషయాలు వచ్చే రోజుల్లో తెలుస్తాయి. బట్ ఇప్పటికైతే మీరు విన్నది రియలే. ఫేక్ న్యూస్ అయితే కాదు. అండ్ ఇంకొకటేంటంటే ఇది మోస్ట్‌లీ మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే న్యూస్ కూడా కాదు కాబట్టి మీరేంటంటే ఇప్పటి వరకు ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ స్టిల్ మీకు తెలుసు ఎక్కడో కానీ ఇదే జరుగుతుంది, ఇలానే ఉంటుంది అని. అయితే మీరేంటంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే మేబీ ఇది చేంజ్ అవుతదేమో ఆర్ ఇలా ఉండదేమో. సో, మీకు కూడా ఒక ఛాన్స్ వస్తదేమో ఆర్ మీరు డిజర్వ్ చేసేది ఇక్కడ మీకు దొరుకుతుందేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ రీడింగ్‌లో ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. బట్ నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే వచ్చే రోజుల్లో మాత్రం మీరొకటి అర్థం చేసుకొని అంటే ఎలా ఫీల్ అవుతారంటే, లేదు లేదు ఇక్కడి నుంచి ఇంక నా కోసం నేను చూసుకుంటాను. నాకు నేను ఇంపార్టెంట్. నేనిలా వేరే వ్యక్తుల విషయాల్లో ఇన్వాల్వ్ అయినా, వేరే సిట్యుయేషన్స్‌కి ఏదో చేయాలనుకుంటే, నాకు బాగా గుణపాఠం నేర్పించారు. సో, ఇంకెప్పుడు ఇలా నేను చేయను. నేనేంటంటే ఇంకెవరి విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వను. ఆర్ నేనింకా అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను నేనే ఫస్ట్ పెట్టుకుంటానని ఇలా మారిపోతారండి మీరు. యాక్చువల్‌గా మీరు ఎమోషనల్ పర్సన్ అండ్ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆఫ్‌కోర్స్ మీరు అలా అని చెప్పి అంత ఈజీగా ఎవరి ట్రాప్‌లో కూడా పడిపోయే టైప్ కూడా కాదండి. మీరు ఒక వ్యక్తిని ట్రస్ట్ చేయాలంటే చాలా టైం పడతది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా స్లోగా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు. సో, అలాంటి మీరు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు అందుకే. బట్ ఇది జరిగిపోయింది. జరిగిపోయిన దాన్నయితే ఎవరు మార్చలేరు. బట్ ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్తానండి. దీనివల్ల మీ లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి. ఇదేంటంటే మీ మంచికే జరిగింది నిజానికి. కర్మ వల్లనే జరిగినా సరే స్టిల్ దీనివల్ల మీరేంటంటే యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా చాలా గ్రో అవుతారంట. మీ లైఫ్‌లో కూడా చాలా చేంజెస్ వస్తాయంట. సో, ఇదేంటంటే మీ లైఫ్‌లో వచ్చే గుడ్ చేంజెస్‌కి ఒక స్టార్టింగ్ పాయింట్ లాంటిది. సో, అలానే తీసేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే ఎక్కడి నుంచైనా సరే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి.
కొన్నిసార్లు ఏంటంటే పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ పాజిటివ్, నెగెటివ్‌గా ఫీల్ అవ్వడానికి ఏం లేదండి. మీరు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే వింటున్నారో ఇది రియల్ అని తెలిసిన తర్వాత ఇక్కడ మీరు బ్లైండ్ ఫెయిత్‌తో ఉండాల్సిన అవసరం లేదండి. అసలు ఏ బేసిస్‌లో హోప్స్ పెట్టుకుంటారు? ఆల్రెడీ చూస్తున్నారు కదా! ఫీల్ అవుతున్నారు కదా! తెలుస్తుంది కదా! సో, అందుకే నేను ఒకటే చెప్తానండి. ఇది యాక్సెప్ట్ చేసి దీని నుంచి మీరేంటంటే కొన్ని లెసన్స్ నేర్చుకొని మారడమే మంచిదండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. మీరు కంఫర్టబుల్‌గా సిట్యుయేషన్ అంటే ఇంకా ఇలా ఉండదులే, మారిపోతుందిలే అని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. దానివల్ల మీరేంటంటే టైమ్ వేస్ట్ చేసుకోవడమే కానీ ఎలాంటి బెనిఫిట్ అయితే చూడరు. సో, మళ్ళీ చెప్తున్నాను. మీరేంటంటే కొంచెం లేట్ అయినా సరే సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి మీరు బయటికి రావడానికే ట్రై చేయండి. అదే మీకు మంచిది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్‌లో థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నారండి. మీరు ఎలా ఎక్స్‌పెక్ట్ చేసారంటే, హ్యాపీ ఎండింగ్ చూస్తారు ఆర్ అట్‌లీస్ట్ దీనివల్ల బెనిఫిట్ అవుతారు. ఈ సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లో ఉంది. మీరు ఎలా అయినా సరే హ్యాండిల్ చేయగలరు అనుకున్నారు. మీకు ఈ సిట్యుయేషన్‌లో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఔట్‌కమ్ కూడా చాలా పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ ఇక్కడ ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. సో, ఇది మీకు కష్టమనే అనిపిస్తది. ఎందుకంటే చాలా దూరం వచ్చేసారు. నాకు తెలిసి మీరు ఎవరి కోసం ఏం చేస్తారో, చేయరో అంటే ఎవరి విషయంలో ఎలా ఉంటారో తెలీదు కానీ, ఈ సిట్యుయేషన్‌లో మాత్రం మీ 100% ఇచ్చారండి. మీరు చేయాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ చేశారు. మేబీ ఎమోషనల్‌గా అంటే చాలా ఇన్వెస్టెడ్‌గా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఫినాన్షియల్‌గా కూడా చాలా ఇన్వెస్ట్ చేసుండాలి. ఎందుకంటే అందరిది ఒకే టైప్ సిట్యుయేషన్ ఉండదు కదా! సో, మీరేంటంటే మరి ఇలా చేశారు కాబట్టి మీకు ఆ పెయిన్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది ఎక్కడితో ఆగిపోతే అన్ని రకాలుగా మంచిదండి. బట్ ఇక్కడ ఇలా జరిగిందేంటి అనుకోని మీరు అలా ఇదే ఆలోచించుకొనున్నా ఆర్ ఇంకా ఏవైనా చేంజెస్ చేయగలరేమో అనుకోని అలాంటి హోప్స్ పెట్టుకున్నా సరే మీ టైం వేస్ట్ అవ్వడం, మీ ఎనర్జీ వేస్ట్ అవ్వడం, దీనివల్ల మరికొంచెం మీరు ఎఫెక్ట్ అవ్వడం, ఎమోషనల్‌గా సఫర్ అవ్వడం లాంటివే జరుగుతాయి కానీ, ఇదేంటంటే మీరనుకున్న విధంగా అయితే చేంజ్ చేసుకోలేరు. సూన్ ఆర్ లేటర్ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి సిట్యుయేషన్‌తో ట్రావెల్ అవ్వడమే మీకు మంచిదండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఆఫ్‌కోర్స్ మీరు కష్టపడ్డారు. మీరు అనుకున్నది అనుకున్నట్టే జరగాల్సింది ఉంది. బట్ జరగలేదు. అలా అని చెప్పి అంటే ఇది మీరు డిజర్వ్ చేయరని కూడా కాదు. డిజర్వ్ చేస్తారు. బట్ కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. ఇక్కడ సఫరింగ్ అనేది ఇన్‌ఎవిటబుల్ అండి. సో, ఏ రోజైనా ఇదే జరుగుంటది. బట్ అదేంటంటే తొందరగా జరిగింది. సో, జరిగిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి మీరు మూవ్ అవ్వడమే అన్ని రకాలుగా మీకైతే మంచిదండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూస్తుంటే మాత్రం ఇది ఆఫ్‌కోర్స్ మీరు డిజర్వ్ చెయ్యని సిట్యుయేషనే. కానీ తప్పదండి. యాక్సెప్ట్ చేయాల్సిందే ఇంకా. దూరం వచ్చేసారు, చాలా ఖర్చు పెట్టేసారు. ఈ ఆలోచనలు విడిచిపెట్టియండి. ఇంకా కానీ దూరం వెళ్తే ఇంకేం ఖర్చవుతుందో, ఇంకేం లాస్ అవుతారో అది ఎవరికీ తెలీదు. సో, అల్టిమేట్‌గా ఇది మీకొక గుణపాఠం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగవు. లేకపోతే యూనివర్స్ ఏం చేస్తుందంటే, ఒక మనిషి ఒక సిట్యుయేషన్ నుంచి లెసన్ నేర్చుకోకపోయినా, వాళ్ళ కర్మాని సరిగ్గా క్లియర్ చేసుకోకపోయినా, మళ్ళీ మళ్ళీ కూడా అలాంటి సిట్యుయేషన్సే పెడుతుంటది వాళ్ళ లైఫ్‌లో. సో, అందుకే జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీరు విన్న వార్త నిజమా? కాదా? అసలు ఏంటి పరిస్థితి? ఇదొక జనరల్ రీడింగ్ అండి. సో, మీకు రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేను చెప్పింది మీకు రెజొనేట్ అయితే ఓకే. అవ్వకపోతే మీరేంటంటే ఇంకొక కార్డ్ సెట్ అయినా పిక్ చేసేసుకోవచ్చు. ఆర్ వీడియో అయినా స్కిప్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. న్యూట్రల్‌గా చూడండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్‌లో మీరన్నీ ఆలోచించుకొని మీరు చేయాల్సినవన్నీ చేశారండి. మీ ఎండ్ నుంచి మీరేంటంటే మీ 100% ఇచ్చారు అని చెప్పొచ్చు. మీరు అంటే మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత మీకొక క్లారిటీ వచ్చిన తర్వాతే మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేశారండి. ఆఫ్‌కోర్స్ ప్రతి మనిషి కూడా వాళ్ళేదైనా చేస్తున్నప్పుడు ఇన్ రిటర్న్ ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మీరు అలానే ఎక్స్‌పెక్ట్ చేశారు. అండ్ మీకేంటంటే ఇన్ రిటర్న్ అది వస్తుందని కూడా అనిపించింది. అందుకే మీరేంటంటే ఇక్కడ మీ ఎండ్ నుంచి చేయాల్సిన వరకు చేశారు. అండ్ మీకేమనిపించిందంటే థింగ్స్ కూడా పాజిటివ్ గానే వర్కౌట్ అవుతాయనిపించింది. బట్ ఇదేంటంటే
మీరనుకున్నంత బెటర్‌గా చేంజెస్ అయితే ఏం రాలేదండి. అలా అని చెప్పి థింగ్స్ కూడా వర్స్‌గా ఏం లేవు. కాకపోతే మేబీ ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే మీరొక న్యూస్ రీసెంట్‌గా వినుంటారు. సో, ఎవరైతే పాజిటివ్‌గా న్యూస్ విన్నారో నేను క్లియర్‌గా ఒకటే చెప్తానండి. మీరు విన్నది నిజమే. అలానే మీరు ఎవరైనా నెగెటివ్‌గా న్యూస్ విన్నా సరే అది కూడా నిజమే. సో, బేసిక్‌గా ఇక్కడ మీరు విన్న వార్తయితే నిజమే. అబద్ధం అయితే కాదు. సో, దీనివల్ల మీరేంటంటే ఎక్కడో కానీ భయపడడం కానీ, స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ ఇలా జరుగుతుంది. పాజిటివ్‌గా విన్న వాళ్ళకేంటంటే కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉంది. ఎందుకంటే మేబీ ఇదేంటంటే ఒక న్యూ డోర్స్‌ని వాళ్ళ లైఫ్‌లో ఓపెన్ చేయడం కానీ, ఆర్ ఒక హోప్‌ని క్రియేట్ చేయడం కానీ ఇలా చేసింది. బట్ ఎవరైతే నెగెటివ్‌గా విన్నారో వాళ్ళేంటంటే స్టక్ అయిపోయారండి. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయంది జరిగినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ నాకు రీడింగ్ ఏంటంటే 2 రకాలుగా స్ప్లిట్ అయిపోయి కనిపిస్తుంది. సో, నేనేంటంటే ఇటు, అటు 2 వైపులా చెప్తున్నాను. అంటే ఒకటి మీ రీడింగ్ బట్టే ఏదైనా నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా చూసుకున్నట్టయితే మరి నాకు పాజిటివ్‌గా విన్న వాళ్ళకి అది నిజమే అనిపిస్తుంది. నెగెటివ్‌గా విన్న వాళ్ళది కూడా నిజంలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ ఫ్యూచర్‌లో సిట్యుయేషన్స్ చూసినా సరే కొంచెం కాంప్లికేటెడ్‌గానే కనిపిస్తున్నాయి. సో, అలా చూసినట్టయితే ఫస్ట్ నేను పాజిటివ్‌గా ఎవరైతే న్యూస్ విన్నారో వాళ్ళకొకటే చెప్తాను. అదేంటంటే మీరు విన్నదైతే నిజమేనండి. సో, మీరనుకున్నట్టే న్యూ బిగినింగ్స్ కూడా జరుగుతాయి. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. న్యూ బిగినింగ్స్ జరుగుతాయి కానీ మీరు చేసుకునే చాయిసెస్ ఏంటంటే కొంచెం అటు ఇటు సిట్యుయేషన్‌ని ఎఫెక్ట్ చేయొచ్చండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు అంటే ఇక్కడ పాజిటివ్‌గా న్యూస్ విన్నప్పటికీ కూడా వెంటనే మీకు చేంజెస్ కనిపించడం కానీ, వెంటనే మీరు అనుకున్న విధంగా థింగ్స్ వర్కౌట్ అయిపోవడం కానీ అలాంటివేం జరగవు. సో, దానివల్ల మళ్ళీ మీకేంటంటే అన్‌కంఫర్టబుల్‌గా అనిపించడం కానీ, సో, అసలు ఈ న్యూస్ ఎంతవరకు నిజం? సో, అసలు మీరు దీనివల్ల బెనిఫిట్ అవుతారా లేదా? అంటే ఫస్ట్ అయితే విన్నప్పుడు హ్యాపీగానే ఉంది. ఎక్సైటింగ్‌గానే అనిపించింది. లైఫ్ ఏదో చేంజ్ అయిపోతుంది అనే ఫీలింగే వచ్చింది కానీ, బట్ ఇదేంటి ఇలా ఉంది? అంటే ఇంకొంతకాలం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందా ఏంటి? సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు అవుతుందా లేదా? ఎప్పటికవుతుంది? ఇలా రకరకాల ఆలోచనలు వస్తుంటాయండి. ఎందుకంటే మీరు విన్న న్యూస్ ఏంటంటే మీకు ఇప్పుడు ఎక్సైటింగ్‌గా అనిపించొచ్చు కానీ, టైమ్‌తో పాటు ఎలా అనిపిస్తదంటే మళ్ళీ మీలో ఒక డౌట్‌ని క్రియేట్ చేస్తది. మళ్ళీ మీరేంటంటే హోప్‌లెస్‌గా ఫీల్ అయ్యేలా చేస్తది. ఆర్ మళ్ళీ మీరేంటంటే సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తదేమో అని అనిపిస్తది. అంటే ఆల్రెడీ పాస్ట్‌లో చాలా చేశారు. పాస్ట్‌లో ఏంటంటే మీరు పాజిటివ్‌గానే ఎక్స్‌పెక్ట్ చేశారు. మీకేంటంటే వచ్చిన న్యూస్ కూడా పాజిటివ్‌గానే రావడానికి ఛాన్స్ ఉంది. సో, అలా వచ్చిన వాళ్ళకి అది నిజమేనండి. అది అబద్ధం కాదు. కాకపోతే ఎగ్జాక్ట్‌గా మీరనుకున్నట్టే సిట్యుయేషన్ అయితే ఉండదు. కొన్ని చేంజెస్ అయితే మీరు చూస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఇక్కడ మీరు తీసుకున్న డెసిషన్ బట్టి కూడా కొంచెం ఇది అటు ఇటు అవుతది. అలా అని చెప్పి మీరు డెసిషన్ తీసుకోకుండా సైలెంట్‌గా ఉండడానికి కూడా లేదు. ఇక్కడ మీరేంటంటే న్యూస్ విన్నారు కదా! దాని ప్రకారం మీరు ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, ఆర్ ఒక చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి కానీ ఉంటుంది. సింపుల్‌గా చాయిస్ చేసుకోవడానికి అవ్వదండి. కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ ప్రాసెస్‌లోనే మీరేంటంటే అంటే విన్న వార్త మీద మళ్ళీ డౌట్ పెట్టుకుంటారు. మళ్ళీ మళ్ళీ కూడా కాంప్లికేటెడ్ ఏమో అని అనిపిస్తుంటది. బట్ న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. అక్కడి వరకైతే నేను క్లియర్‌గా చెప్పగలను. మీరు పాజిటివ్‌గా ఏదైనా న్యూస్ వింటే మాత్రం అది నిజమే. అట్ ద సేమ్ టైమ్ అది నిజంగా జరిగింది ఆర్ జరుగుతుంది. అండ్ దానివల్ల మీకేంటంటే గుడ్‌గానే అనిపిస్తది. గుడ్ రిజల్ట్ కూడా ఉంటుంది. కాకపోతే మధ్యలో కొంచెం సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తున్నట్టు ఉంటాయి. ఆర్ మీకెంత పేషెన్స్ ఉందో చూడ్డానికే ఈ సిట్యుయేషన్ వచ్చింది అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటది. బట్ ఏది ఏమైనా సరే పాజిటివ్‌గానే జరుగుతదండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీరేంటంటే హ్యాపీగా ఉండొచ్చు, కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మీరేమైనా సరే ఒక న్యూస్ బ్యాడ్‌గా విన్నా సరే, మేబీ అది మీకు జరగకపోయినా ఫ్యూచర్‌లో అయినా కొంచెం అలా జరగడానికే ఛాన్స్ ఉంది. సో, దానికి రీజన్ ఏంటంటే సింపుల్ అండి. ఫస్ట్ నుంచి కూడా ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఒక ఛాలెంజే. ఫస్ట్ నుంచి కూడా ఈ సిట్యుయేషన్ ఒక స్ట్రగులే. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే మేబీ ఈ సిట్యుయేషన్ గురించి అన్నీ తెలుసుకొని మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేశారు అండ్ మీకు పాజిటివ్‌గా కూడా వర్కౌట్ అయ్యుండొచ్చు కానీ, బట్ ఎక్కడో మధ్యలోనేంటంటే మీరు చేంజెస్ చూడడం స్టార్ట్ చేశారండి. ఆ చేంజెస్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత మీకొక డౌట్ వచ్చిన తర్వాత మీరు 100% పాస్ట్‌లో మీరనుకున్నట్టే రిజల్ట్ వస్తదని మీరెలా అనుకుంటారు? అంటే మనిషికి హోప్ ఉంటది. బట్ హోప్‌కి, రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటదండి. సో, మీరేంటంటే రియాలిటీని చూస్తున్నారు. మీకున్న హోప్‌కి ఓకే. బట్ హోప్ అసలు ఏ బేసిస్‌లో పెట్టుకున్నారు? పాస్ట్ బేసిస్‌లో.
బట్ ప్రెజెంట్ కానీ ఆర్ ఫ్యూ మంత్స్ కానీ, ఫ్యూ ఇయర్స్ నుంచి కానీ సిట్యుయేషన్ ఏంటంటే అలా లేదు కదా! మరి మీరు అలాంటప్పుడు ఎలా అంటే స్టార్టింగ్‌లో పెట్టుకున్న హోప్‌ని బేస్ చేసుకొని ఔట్‌కమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, బేసిక్‌గా మీరు విన్న నెగెటివ్ న్యూస్ అయితే మాత్రం నిజమేనండి. అదైతే ఫేక్ కాదు మోస్ట్‌లీ. ఎందుకంటే ఇక్కడ నాకు మీ కార్డ్స్‌లో ఎలా కనిపిస్తుందంటే ఏ టైప్ న్యూస్ విన్నా అది రియలే అని అనిపిస్తుంది. ఒకవేళ మీలో ఎవరికైనా సరే అది రియల్‌గా ఇప్పటికి జరగకపోయినా వచ్చే రోజుల్లో అయినా అదే జరుగుతదండి. అందులో అయితే నో డౌట్. ఇదైతే మారదు. అట్‌లీస్ట్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీస్ అలానే ఉన్నాయి. మేబీ మీకు ఏంటంటే ఎప్పటినుంచో క్లారిటీ ఉంది. బట్ క్లారిటీ ఉన్నా అంటే మనిషికి నేను చెప్తున్నాను కదా! ఎక్కడో హోప్ ఉంటది. మీరు అలానే హోప్ పెట్టుకున్నారు. బట్ రీసెంట్ టైమ్స్‌లో మీరు విన్నారు. విన్నప్పటి నుంచి ఇదేంటంటే మీకు చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. ఎందుకో కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో, దీంతో పాటు మూవ్ అవ్వడం కూడా కష్టం అనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా ఉన్నా వచ్చే రోజుల్లోనైనా సరే ఈ మెస్‌ని క్లియర్ చేయలేక మీరే బయటికి వచ్చేస్తారు. ఇప్పుడు తెలిసింది కాబట్టి సూన్ ఆర్ లేటర్ ఇది యాక్సెప్ట్ చేసైనా బయటికి వస్తారు. ఎయిదర్ వే ఇదే జరుగుతుంది. సో, ఇందులో మీరు చేయగలిగిందేం లేదు. అయితే ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఒకటే రీజన్ అండి. మీకు కొన్ని డౌట్స్ స్టార్ట్ అయినప్పుడు, మీకు కొంత క్లారిటీ వచ్చినప్పుడు మీరేంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేయలేదు. కేవలం మీరు ఎలా అంటే అనుకున్నారు, ఫస్ట్‌లో వర్కౌట్ అయింది కాబట్టి అలానే వర్కౌట్ అయిపోతుంది. అలానే చేంజెస్ వస్తాయిలే. సో, టైమ్‌తో పాటు అంతా సెట్ అయిపోతుందనుకున్నారు. బట్ అదలా లేదండి. నాకు తెలిసి ఎక్కువ ఈ రీడింగ్ ఏంటంటే రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి సూట్ అవ్వచ్చు. అలా అని చెప్పి వేరే వాళ్ళకి అవ్వదు అని కాదు కానీ, ఎలాంటి వాళ్ళకైనా ఈ రీడింగ్స్ అనేవి సూట్ అవుతాయి. బట్ ఎక్కువ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళేంటంటే, మేబీ ఏదైనా లైక్ నెగెటివ్‌గా వింటే మాత్రం అది రియలే అవ్వడానికి ఛాన్స్ ఉందండి. అలా అని చెప్పి వాళ్ళు పాజిటివ్‌గా వింటే అది కూడా రియలే. 2 కూడా రియల్ న్యూస్‌లే. అయితే కొన్ని మేబీ ఇప్పటికి మీకు జరగకపోయినా స్టిల్ వచ్చే రోజుల్లో అయినా సరే అవే జరగొచ్చు. ఎందుకంటే సిట్యుయేషన్స్ అనేవి అంత సిమిలర్‌గా ఉన్నాయన్నమాట. సో, ఫ్యూచర్‌లో కూడా పెద్దగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. నెగెటివ్‌గా విన్న వాళ్ళు మాత్రం ఈ మెస్ నుంచి బయటకి రావడానికే ట్రై చేయండి. అదే అన్నిటికంటే ఈజీ. లేకపోతే మాత్రం మీకు మీరే డీల్ చేస్తారు కాబట్టి, డీల్ చేసిన తర్వాతైనా మీకు అర్థమవుతుంది. అప్పుడైనా సరే మీరు అలాంటి డెసిషనే మోస్ట్‌లీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, మీ ఇష్టం ఇంకా. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నట్టున్నారండి. సో, దానివల్లే ఇక్కడేంటంటే మీరు ఎప్పటినుంచో హ్యాపీ ఎండింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ పాజిటివ్‌గా విన్న వాళ్ళైతే హ్యాపీ ఎండింగే చూస్తారు. అందులో నో డౌట్. ఈవెన్ నెగెటివ్‌గా విన్న వాళ్ళు కూడా ఏంటంటేనండి మీ లైఫ్‌లో మీరేంటంటే ఏది ల్యాక్ అవ్వట్లేదండి. ఈ సిట్యుయేషన్ ఒక్కటి కూడా అంటే మీ లైఫ్‌ని ఏదో చేంజ్ చేసేయదు. ఈ సిట్యుయేషన్ ఒక్కటి మీకు నెగెటివ్ వైబ్ ఇచ్చినా ఆర్ మీరనుకున్న దానికి ఇలా జరిగిపోయింది అనుకోని మిమ్మల్ని కొంత బాధ పెట్టినా స్టిల్ మీరేంటంటే డెఫినెట్‌గా బెటర్ సైడే ఉంటారు కానీ, ఇది మిమ్మల్నేంటంటే వర్స్‌గా చేయదు. ఎందుకంటే, ఈ సిట్యుయేషన్‌లో ఎప్పుడైనా ఇదే జరిగుండేదండి. ఇలా జరిగేదానికి మీరు ఎప్పటికీ ఇది మార్చలేరు. ఆ క్లారిటీ మీకు కూడా ఉంది. కానీ మీరేంటంటే ఎక్కడో చిన్న హోప్‌తో ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా నేనొకటే చెప్తానండి. అదేంటంటే, ఈ సిట్యుయేషన్‌లో పాజిటివ్‌గా విన్న వాళ్ళేంటంటే, డెఫినెట్‌గా మీరనుకున్నదే జరుగుతుంది. ఏం పర్వాలేదు. మీరు హ్యాపీగానే ఉంటారు. వచ్చే రోజుల్లో మీకింకా ఫుల్ క్లారిటీ కూడా వస్తుంది. మీరు అనుకున్నదే అనుకున్నట్టుగా జరిగింది. అండ్ ఇదేంటంటే మరి కొంచెం మీ లైఫ్‌కి ఒక ప్లస్ అయ్యింది. సో, మొత్తానికి సాధించారు అనే ఫీలింగ్ వస్తుంది మీకైతే. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ ప్రాసెస్‌లో ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు. ఎందుకంటే కొంచెం టైం పట్టొచ్చు. అనుకున్న వెంటనే కాకుండా కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి, అది మీకేంటంటే కొంత స్ట్రెస్‌ని తీసుకురావచ్చు. మీరు కొంచెం ఎమోషనల్ అయ్యేలాగా అంటే అప్పటికప్పుడే మీరేంటంటే అది పాజిటివ్‌గా ఫీల్ అవ్వడం, అప్పటికప్పుడే నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెగెటివ్‌గా జరిగే వాళ్ళు ఎలాగా ఎమోషనల్ అవుతారు. సో, వాళ్ళ లైఫ్‌లో ఏదో బిగ్ ఛాన్స్ మిస్ అయిపోయినట్టే ఫీల్ అవుతారు. బట్ అలా ఏం అనుకోవద్దు. ఎందుకంటే ఈ ఛాన్స్ అనేది మీరు డిజర్వ్ చేసేదైతే ఖచ్చితంగా యూనివర్స్ మీకిచ్చుండేది. బట్ ఇది మీరు డిజర్వ్ చేయరు కాబట్టే మీకిది రాలేదు. దాని అర్థం ఏంటంటే ఇది ఏదో మీ లైఫ్‌ని చేంజ్ చేసేస్తుంది. వచ్చే వేరే ఆఫర్స్ ఏవి కూడా మీ లైఫ్‌ని చేంజ్ చేయవని కాదు. సో, మీ లైఫ్‌లో అల్టిమేట్‌గా బెస్ట్ ఏదైతే
మీరు ఏది డిజర్వ్ చేస్తారో అది యూనివర్స్ ఇస్తుంది. అప్పటి వరకు మీకెలా ఉంటుందంటే ఇదేదో పర్సనల్ లాస్ లాగా అనిపిస్తూ ఉంటది. బట్ తొందరలోనే మీరు రియలైజ్ అవుతారండి. మీరిక్కడ లాస్ అయిందైతే ఏం లేదు కానీ బెనిఫిట్ అయిందే ఎక్కువుంది అని. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్ట్రాబెర్రీ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, మీరిప్పుడు విన్న వార్త నిజమా? అబద్ధమా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, బేసిక్‌గా ఈ రీడింగ్ చూసే ముందు నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్తానండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, చూసినప్పుడేంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూడండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరు ఈ సిట్యుయేషన్ గురించి చాలా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారండి. మీరేం విన్నారో, వినలేదో నాకైతే తెలీదు కానీ, చాలా రోజుల నుంచి ఈ సిట్యుయేషన్‌లో మీరు చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. మీకేంటంటే అంతా కూడా అంటే జరుగుతుంది నిజమే అని అనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎవరు ఏది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ కళ్ళతో మీరు చూస్తున్నారు కాబట్టి, మీరు అంటే ఏదైతే అనుకుంటున్నారో అదే నిజంలాగే మీకనిపిస్తుంది. సో, మీరేంటంటే దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఈ సిట్యుయేషన్ వల్ల ఆల్రెడీ కొంత సఫర్ అవ్వడం కానీ, ఇలాంటివేవో జరిగినట్టున్నాయా అండి? సో, ఇప్పుడు కూడా ఏంటంటే, ఇక్కడ మీకు ఎవరైనా ఈ సిట్యుయేషన్ గురించి నెగెటివ్‌గా చెప్తుంటే ఆర్ నెగెటివ్‌గా మీరేదైనా న్యూస్ వింటే ఈజీగా కన్విన్స్ అయిపోతున్నారు. మేబీ అదే రియల్ అన్నట్టుగా. కానీ ఇక్కడ ఎవరైతే పాజిటివ్‌గా ఈ న్యూస్ వింటున్నారో, ఇది పాజిటివ్‌గా వింటున్నది మాత్రం మీకు డౌట్‌గానే ఉందండి. అలా జరగడానికి ఛాన్స్ అయితే లేదు అని ఫీల్ అవుతున్నారు. బట్ మోస్ట్‌లీ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, పాజిటివ్‌గా ఎవరైతే న్యూస్ విన్నారో అది నిజమేనండి. నెగెటివ్‌గా విన్నది మాత్రం నిజం కాదు. అట్‌లీస్ట్ అంటే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళలో ఒక 50% వాళ్ళకైతే నెగెటివ్‌గా విన్న న్యూస్ నిజం కాదు. మేబీ 50% అవ్వచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి. బట్ ఏది ఏమైనా సరే పాజిటివ్‌గా వింటున్నారు చూడండి న్యూస్ ఈ సిట్యుయేషన్‌లో డెఫినెట్‌గా అదైతే నిజమేనండి. నెగెటివ్‌గా విన్న వాళ్ళది మాత్రం నిజం కాదు. అట్ ద సేమ్ టైమ్ కొంతమందికి నిజం అవ్వచ్చు మేబీ. బట్ మీరేంటంటే మీ పరిస్థితి ఎలా ఉందంటే ఏదైతే ఎక్కువ అంటే మీరు సిట్యుయేషన్‌ని చూసారో నెగెటివ్‌గా ఎవరైనా చెప్తే తొందరగా కన్విన్స్ అయిపోతున్నారు. మేబీ అదే నిజం అని కూడా మీరు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు ఫుల్‌గా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్‌లో మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్ కానీ, ఆర్ ఈ సిట్యుయేషన్ వల్ల మీరు తీసుకున్న స్ట్రెస్ కానీ ఇదంతా రియల్ కదా! సో, ఇక్కడ మీకు ఇంకొకళ్ళు చెప్పేదేంటి? మీరు ఆల్రెడీ ఫీల్ అవుతున్నప్పుడు అని మీకనిపిస్తుంది. సో, ఇప్పుడు పాజిటివ్‌గా విన్న వాళ్ళకి కూడా కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తున్నా స్టిల్ వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అది వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఏంటి మనకే అలా జరిగిందా? సో, ఇలా జరగడం ఏంటి? అసలు మనం ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! పోన్లే ఇప్పటికైనా జరిగింది. దీనివల్లైనా ఇలా అయినా బెనిఫిట్ అవుతాం అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ న్యూస్ మీరు పాజిటివ్‌గా విన్నా, నెగెటివ్‌గా విన్నా కొంతకాలం మీకు ఈ సిట్యుయేషన్‌లో పెద్దగా చేంజెస్ ఏం కనిపించవండి. దీనివల్ల మీరేంటంటే పెద్దగా బెనిఫిట్ అవ్వరు. యాక్చువల్‌గా పాజిటివ్‌గా విన్న వాళ్ళేంటంటే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు. లైక్ చేంజెస్ వెంటనే వస్తాయి అనుకుంటారు గానీ, అలా రావు. మూవ్‌మెంట్ అనేది చాలా స్లోగా ఉంది. సో, మీరు అనుకున్న వెంటనే అయితే జరగదు. బట్ జరుగుతుంది. ఇప్పుడు మీలో ఎవరైనా సరే ప్రమోషన్ వస్తది. లేకపోతే ఆహ్, హైక్ అనేది ఉంటుంది. లేకపోతే ఏదో ప్రాఫిట్ ఒస్తుంది. ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు కదా! సమ్ ఆఫర్ ఒస్తుంది. సో, మీలాంటి వాళ్ళకేంటంటే టైం పడుతుంది. సో, ఇలాంటివేంటంటే పర్టిక్యులర్ సిట్యుయేషన్స్ అండి. అంటే ఇప్పుడు కొంతమంది మనీ తీసుకుంటారు. మనీ ఇచ్చేస్తాం అని అంటారు. ఆర్ మీకేంటంటే అలాంటి న్యూస్ ఒకటి తెలుస్తుంది. సో, అంటే వచ్చేస్తుంది కదా! హ్యాపీయే కదా! మీకు ఇప్పటి వరకు నమ్మకం లేకపోవచ్చు. ఎందుకంటే అది తీసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో, ఇప్పుడు సడెన్‌గా ఇస్తారు అనే వార్త తెలిసిన తర్వాత అది మీకు నమ్మబుద్దెయ్యట్లేదు. కానీ పోన్లే ఇచ్చేస్తున్నారు అని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కానీ వెంటనే ఇవ్వరు. ఇస్తారు. కానీ వెంటనే ఇవ్వరు. ఈవెన్ ప్రమోషన్ కానీ, సాలరీ పెరగడం కానీ, లేకపోతే ట్రాన్స్‌ఫర్ కానీ, ఇంకేదైనా స్పెషల్ ఆఫర్ కానీ, ఇలాంటివి ఏవైనా సరే వస్తాయి. టైం పడతది. కానీ జరుగుతాయి. మీకు డౌట్ ఉండిపోవచ్చు. కానీ జరుగుతది. ఈవెన్ బ్యాడ్‌గా విన్న వాళ్ళకి కూడా మోస్ట్‌లీ అది నిజం కాదు అని తెలియడానికి టైం పడతది. ఎందుకంటే ఇక్కడ బ్యాడ్‌గా ఏం జరగట్లేదు కదా! గుడ్‌గానే జరుగుతది. మీకు అట్‌లీస్ట్ గుడ్ జరుగుతది. మీరు అనుకున్న విధంగా బ్యాడ్ అయితే జరగదు.
కానీ అది మీకు తెలియడానికి, క్లారిటీ రావడానికి టైం పడతది. ఎందుకంటే దాని గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఆర్ మీరు తెలుసుకోవడానికి సోర్స్ అనేది మీకు అంత ఈజీగా క్రియేట్ అవ్వదు. యూనివర్స్ ఇక్కడ స్టెప్ ఇన్ అవుతుంది. సో, అంటే ఈ సిట్యుయేషన్‌లో మనుషులకేంటంటే పేషెన్స్ ఉండాలండి. యూనివర్స్ ఏంటంటే మీ పేషెన్స్‌ని పరీక్షిస్తుంటది. మీ కమిట్మెంట్‌ని పరీక్షిస్తుంటది. సో, మీరెంత స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంటారో చూస్తది. సో, అది చూడడం కోసం ఇవన్నీ చేస్తుంది. సో, ఎందుకు ఇవన్నీ అంటే ఒకటే రీజన్. మీరు వర్తీ పర్సనా కాదా? ఇది డిజర్వ్ చేస్తారా లేదా చూసి మీకివ్వాలని. సో, ఖచ్చితంగా ఇస్తుంది. ఇది మీరు నెగెటివ్‌గా విన్నా, పాజిటివ్‌గా విన్నా దీనివల్ల మీరే బెనిఫిట్ అవుతారండి. మీరేంటంటే నాకు తెలిసి నెగెటివ్‌గా విన్నది కూడా నిజం కాదు. కాకపోతే అది మీకు వెంటనే తెలీదు కాబట్టి మీరు ఆ బిలీఫ్‌లోనే ఉండడానికి ఛాన్స్ ఉంది. టైమ్ వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పుడు కూడా మీరేంటంటే మళ్ళీ డౌట్ పడతారు. మిక్స్డ్ ఎమోషన్స్ కూడా ఫీల్ అవుతారు. సో, మీ కార్డ్స్‌లో ఎనర్జీ అయితే అలానే ఉంది. కానీ పాజిటివ్‌గా ఎవరైతే విన్నారో 100% పాజిటివ్‌గానే జరుగుతది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ టైంలో మీకెలా అనిపిస్తదంటే, మరి విన్నాం కదా! ఇప్పటి వరకు ఏం జరగలేదేంటి అని అనిపిస్తది. చేంజెస్ వచ్చేయాలి కదా! ఏంటి ఇంకా రాలేదనుకుంటారు. కానీ వస్తది. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గానే వస్తది. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే యూనివర్స్ ఇస్తుంది. కానీ వెంటనే జరగదు. జరగాల్సిన టైం వచ్చినప్పుడు జరిగిపోతుంది. అది మీరు కూడా ఆపలేరండి. సో, ఏం ప్రాబ్లమ్ లేదు. దీనికి మీరు వెయిట్ చేయడమే. వెయిట్ చేస్తే మీకింకా బాగా కొన్ని తెలుస్తాయి. సో, ఎవరైతే ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో ఇకనైనా రిలీఫ్‌గా ఫీల్ అవ్వండి. ఎందుకంటే చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారండి. చాలా సఫర్ అవుతున్నారు. అసలు మిమ్మల్ని మీరు పట్టించుకొని ఎన్ని రోజులవుతుందనుకోని చూసుకోండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఆల్రెడీ నెగటివిటీ అనేది ఫేస్ చేశారు. అందుకే మీరేంటంటే ఇక్కడ ఎవరైనా నెగెటివ్‌గా చెప్తే వెంటనే నమ్మేస్తున్నారు. బట్ ఎవరైనా పాజిటివ్‌గా చెప్తే మీకు నమ్మాలనిపించట్లేదు. కానీ ఎక్కడో చిన్న ఆశ ఉంటుంది కదా మనిషికి. దానివల్ల మీరేంటంటే పోన్లే అని అనుకుంటున్నారు. కానీ ఈ ప్రాసెస్‌లో మీరు ఎంత సఫర్ అయ్యారు? ఎంత ట్రామా క్రియేట్ చేసుకున్నారు? సో, ఎలా స్టక్ అయిపోయారు అనేది ఆలోచించుకొని మీ మీద మీరు ఫోకస్ చేయడం మంచిది. సెల్ఫ్ కేర్ అనేదైతే ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఇంపార్టెంట్. ఇంకా ఈ సిట్యుయేషన్ ఎక్కువ డ్రాగ్ చేయొద్దు. తెలియాల్సిన నిజాలన్నీ కూడా తెలుస్తాయి. టైం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. సో, వచ్చినప్పుడేంటంటే అవి హ్యాండిల్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా మీరేంటంటేనండి చాలా తెలివైన వాళ్ళండి. చాలా యాక్టివ్ పర్సన్. ఇంత యాక్టివ్‌గా ఉన్న మీరు ఎప్పుడైతే ఇలా సిట్యుయేషన్‌లో కొంత నెగటివిటీ చూసారో, మీకు నమ్మకం పోయిందండి. అలా అని చెప్పి మీరేంటంటే వెయిట్ చేస్తున్నారు. సిట్యుయేషన్ మారుతదేమో, థింగ్స్ బెటర్ అవుతాయేమో అని. నేను మళ్ళీ చెప్తున్నాను. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుందండి. మీకెంత పేషెన్స్ ఉంది? ఎంత కమిట్మెంట్ ఉంది? ఎంత క్లారిటీ ఉంది? సో, మీరు ఏదైనా ఒకటి అనుకుంటే అది నమ్మేసి దాని ప్రకారం ఫాలో అయిపోతారా? సో, ఇలా ఏంటంటే ప్రతిదీ కూడా చూస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే అంతా మీకు అర్థమయ్యే టైం అయితే వస్తుంది. మీరు దాని కోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్‌లో నెగెటివ్‌గా కూడా ఫీల్ అవ్వద్దండి. పాజిటివ్‌గానే తీసుకోండి. ఎందుకంటే థింగ్స్ అయితే పాజిటివ్‌గానే షిఫ్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మీకేంటంటే క్లారిటీ తొందరలోనే వస్తాయి. ఎక్కువ చెప్పడానికేం లేదు. యాక్చువల్‌గా యూనివర్స్ ఒకటే చెప్తుంది. కొంచెం పేషెన్స్‌తో ఉండండి. అండ్ ఈ సిట్యుయేషన్‌లో పాజిటివ్‌గా థింగ్స్ జరుగుతాయి అనే అనుకోండి. ఆ కమిట్మెంట్, ఆ క్లారిటీ మాత్రం మీలో ఉండాలండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇంక ఇక్కడేం జరుగుతదిలే వేస్ట్ అనుకుని విడిచిపెట్టేస్తుంటారు. మళ్ళీ మామూలే. సో, అలా చేయకుండా మీ వైపు నుంచి మీరేంటంటే క్లారిటీ మెయింటైన్ చేయండి. కమిటెడ్‌గా ఉండండి. అది చాలా ఇంపార్టెంట్ అండి ఈ సిట్యుయేషన్‌లో. ఎందుకంటే మీరు అనుకున్నదే జరుగుతుంది. ఇక్కడ డబ్బులు రావాల్సిన పరిస్థితి ఉన్నా ఆర్ ఇంకేదైనా విధంగా మీరు బెనిఫిట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. వ్యక్తులు ఇక్కడ కోఆపరేట్ చేస్తారండి. మీరు అనుకున్నదే జరుగుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.